చిగురింపజేసేవాడు ఆయన. పనికి రానోళ్ళు పనికొచ్చే పాత్రలుగా మార్చేవాడు ఆయన. విలువలేదు. బంధువులు విడిచిన స్నేహితుడు ఓడిపోయేవనో, పడిపోయేవనో, చెడిపోయేవనో, తాగుబోతానో, వ్యభిచారం విన్నాహరేమో బిడ్డా, నా యేసయ్యని ప్రేమిస్తున్నాడు. పనికిరాని నిన్ను పనికొచ్చే పాత్రగా మారుస్తాడు ఆయన. విలువలేని విలువైన పాత్రగా మారుస్తాడు. కానీ ఎందుకో ఒక మాట్లాడికి మీరే కావాలి బిడ్డ. ఇంకా ఎందుకురా ఈ లోకంలో పాపేచ్చులు కావాలా, భోగేచ్చులు కావాలా, అల్పకాల పాప భోగాల? నీకోసం రక్తం కార్చాడు రా యేసయ్య, నీకోసం ప్రాణం పెట్టాడు రా. ఒళ్ళంతా దెబ్బలే, ఒళ్ళంతా కూడా దెబ్బలే, నీకోసం మేకు దిగొట్టుకున్నాడు. ఈ లోకపు ప్రియుడు ప్రేమ కన్నా, ఈ లోకపు ప్రియురాలు ప్రేమ కన్నా గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. అంత గొప్ప రక్షణను కోల్పోవద్దు. నాకు ఆ యేసయ్య కావాలి, నాకు బాప్తిస్మం కావాలి, నేను రక్షణ కావాలన్న వాళ్ళు ఉంటే ప్లీజ్ చేయి చూపించండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ రా తల్లి, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. చేయి పైకి పెట్టండి బిడ్డ. దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని. నా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. నా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ జీవితాన్ని యేసయ్య చేతులు పెట్టావు కదా, నీ చరిత్రను మార్చబోతున్నా యేసయ్య. ఏమో ఓడిపోయావని, చెడిపోయావని, ఇదిగో నా యేసయ్య నిన్ను పనికొచ్చే పాత్రగా మార్చబోతున్నాడు. పనికి రాని నన్ను నీవు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇదే దేవుడి దృష్టిలో గొప్ప కార్యం. 10, 11, 12, 13, 14, 15, 16, 17. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇదిగో సమయం ఇవ్వబడుతుంది. నా దేవుడు మీ జీవితం అద్భుతం చేయను గాక. మీ పేరు ఈ రోజే జీవగల రాయబడిన గాక. రేపు మీకు బాప్తిస్మం ఇవ్వబడితే సిద్ధపడండి. నలిగిపోయిన స్థితిలో ఉన్నవాళ్ళు, కృంగిపోయిన వాళ్ళు, ఓడిపోయిన అందరూ కూడా చేతులు పైకెత్తి ఇదిగో ప్రార్థనలో ఉండండి. ఆ దేవుడు అందరిని దీవిస్తాడు. థ్యాంక్ యూ లార్డ్. పనికి రాని నన్ను నీవు ఆరాధన, 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 ఆరాధన. బిడ్డా, ఈ లోకానికి పనికిరావేమో, నీ బంధువులకి పనికిరావేమో, నీ స్నేహితులకి పనికిరావేమో, నీ తోబుట్టులకు పనికిరావేమో, ఎవరికి పనికిరాని డాక్టర్ బాబు జీవితాన్ని యేసయ్య చేత పెట్టాను. నా బ్రతుకు మారిపోయింది. ఇదిగో నీ జీవితం యేసయ్య చేత పెట్టావు. నీ భర్తని నీ తల్లి కన్నా మిన్నగా నన్ను ప్రేమిస్తున్నావు. బంధువులే వద్దన్న నువ్వు కావాలన్నావు. తల్లి కన్నా మిన్నగా నన్ను ప్రేమిస్తున్నావు. బంధువులే వద్దన్న నువ్వు కావాలన్నావు. చివరిగా ఆరాధన, ఆరాధన, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గుండె చెదిరిన వారిని బాగు చేయండి. కన్నీటితో ఉన్న బిడ్డలని మార్చండి. వారి జీవితాన్ని మార్చండి. జీవితంలో, చదువులో, సేవలో ఓడిపోయామని, వెనకబడిపోయామని నలిగిపోతున్న సేవకుల్ని, సేవకుల కుటుంబం అయ్యా, చదువులలో ఉద్యోగ ప్రయత్నాలు వెనకబడిపోయానని, ఐ యామ్ ఎ ఫెయిల్యూర్ అని నిరాశలో ఉన్న వారి రాత్రి దర్శించగా, ధైర్యపరిచగా, నిందల అవమానం రెట్టింపు ఘనతగా మార్చి, మూడుబారిపోయిన జీవితాలు చిగిరిపరిచి, మొయ్యబడిన గర్భాలు యేసులో తెరవబడిన గాక. కార్యం చేయండి నాయన. చదువుకునే బిడ్డలకి జ్ఞానము తెలివించి, విద్యావంతునిచ్చి, చేతి పనులు, కూలి పనులు, వ్యాపారాలు చేసిన వారిని ఆశ్రయించి, అయ్యా స్థానికంగా సభ ఏర్పాటు చేసిన దైవప్రసాయి గారిని, అమ్మగారిని, వారి సంఘాన్ని, సేవని దీవించండి. ఆత్మీయ తండ్రి ఇస్సాకయ్య గారిని, అమ్మగారిని, వారి సేవని దీవించండి. వేదిక మీద ఉన్న పక్కన ఇక్కడ ఉన్న అందరు దైవజనులు వారి సేవను ఆశ్రదించండి నాయన. ఆర్కెస్ట్రా బిడ్డలు, వారి ఫ్యామిలీస్ దీవించండి.
చక్కని అద్భుతమైన సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన బ్రదర్ గారిని, వారి ఫ్యామిలీని దీవించారు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించారు. ఈ సభలకి సహకరించిన, పరిచయం చేసిన, ప్రార్థించిన, గుంపులు విప్పిన, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది పాలుభాగస్తులు ఉన్నారో వారిని దీవించండి. ఈ గ్రామ నాయకులు, అధికారులను దీవించండి. ఈ చుట్టుపక్కల కుటుంబాన్ని దీవించండి. యుద్ధమైన సాక్ష్యం కొన్ని మాటలు మీరు కట్టి ఫలింప చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అమ్మ, మీ అందరికి వందనాలు. నా మాటలో ఏమైనా దోషం అంటే క్షమించండి. సర్వెంట్ ఆఫ్ గాడ్ డాక్టర్ బాబు కొడితే నా ఛానల్ ఉంటుంది, అందులో నా సాక్ష్యం వాక్యం ఉంటాయి. చూడండి, వినండి, షేర్ చేయండి, బలపడండి. అవన్నీ చేసినా చేయకపోయినా కానీ మీ అనుదిన ప్రార్థనలో ఎలుపుడు కోసం ప్రార్థన చేయండి. చాలా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, పిలిచిన బ్రదర్ గారికి, సిస్టర్ గారికి, ఇక్కడ దైవజనులు అందరికి వందనాలు. ఆత్మీయ తండ్రి గారు, మీ ప్రార్థన నాకు చాలా అవసరం. మీ బిడ్డ లాంటి వాడు ప్రార్థన చేయండి తప్పకుండా. మరి సౌండ్ సిస్టమ్ సూపర్ ఉంది బ్రదర్, చాలా గొప్పగా ఉంది, వాడుకోండి. మంచి సౌండ్ సిస్టమ్, అలాగే ఆర్కెస్ట్రా ప్రొఫెషనల్గా ఉన్న దేవుడు అందరూ దీవించిన గాక. మా కామయ్య గారిని కూడా, ఈసా గారిని కూడా దేవుడు దీవించిన గాక. నేను ఎవరైనా మర్చిపోతే క్షమించండి. భోజనం బలంగా ఉంది, మీరు బలంగా తిని వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, టాటా, బై బై. ఇవి ఆఖరి మాటలు, ఆఖరి చూపులు. బ్రతుకుంటే బాగుంటే పిలిస్తే మళ్ళీ వస్తాం, లేదు ఇవి ఆఖరి మాటలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మరి దైవజనులు చక్కగా సాక్ష్యాన్ని అందించారు. శ్రేష్టమైన సాక్ష్యాన్ని విన్నాము. సాక్ష్యం మంచి సాక్ష్యం విన్నాము.